Hi viewers, welcome back to GR's Learn Life Sciences. Please subscribe for my channel. హాయ్ వివర్స్, ప్రీవియస్ వీడియోలో మనము బీ సెల్ మెచ్యురేషన్ అనేటువంటిది బోన్లో ఏ విధంగా జరుగుతుందో డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో బీ సెల్ మెచ్యురేషన్ అయిన తర్వాత సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్లోకి వచ్చిన తర్వాత ఈ బీ సెల్ యాక్టివేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో డిస్కస్ చేద్దాం. బీ సెల్ మెచ్యురేషన్ అయిన తర్వాత సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్లోకి చేరుతుంది. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్లో బీ సెల్ యాక్టివేషన్ అవుతుంది. ఈ బీ సెల్ యాక్టివేషన్కి యాంటీజెన్స్ అనేటువంటిది అవసరం. ఎప్పుడైతే బీ సెల్ యాంటీజెన్స్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు బీ సెల్ అనేది యాక్టివేషన్ చెందడం జరుగుతుంది. ఈ బీ సెల్ యాక్టివేషన్ టైప్ చూస్తే ఈ బీ సెల్స్ అనేటువంటివి 3 టైప్స్గా యాక్టివేట్ అవుతాయి ఇక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో. చూద్దాం ఏ విధంగా ఇవి 3 టైప్స్గా ఇవి యాక్టివేట్ కాబడతాయి. ఇంకా బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేట్ కావడానికి మస్ట్గా ఏది ఉండాలంటే యాంటీజెన్స్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాంటీజెన్స్ ఇక బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. యాంటీజెన్స్తో పాటు ఇక ఫస్ట్ టైప్లో ఇక టీ హెల్పర్ సెల్స్ అనేటువంటిది అవసరం కాబట్టి దీన్ని టీ సెల్ డిపెండెంట్ యాంటీజెన్ యాక్టివేషన్ అంటారు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ టైప్లో చూస్తే ఇక్కడ టీ సెల్స్ యొక్క అవసరం అనేటువంటిది లేదు. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టీ సెల్స్ కూడా ఇక్కడ యాక్టివేషన్ జరుగుతాయి కాబట్టి దీన్ని టీ ఇండిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ అని చెప్తారు. సో టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ అండ్ టీ ఇండిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ అని చెప్తాము. సో టీ డిపెండెంట్ యాక్టివేషన్లో చూస్తే వీటికి టీ హెల్పర్ సెల్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. అదే టీ ఇండిపెండెంట్లో చూస్తే వీటికి టీ హెల్పర్ సెల్స్ అవసరం అనేటువంటిది లేదు. ఈ టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్లో ఇక బీ సెల్ యాంటీజెన్స్తో బైండ్ అవుతుంది. యాంటీజెన్స్తో బైండ్ అయినటువంటి ఇక బీ సెల్ రిసెప్టర్స్ తర్వాత ఇక యాంటీజెన్స్ని ఇంటర్నలైజ్ చేస్తాయి. ఇంటర్నలైజ్ అయినటువంటి ఇక యాంటీజెన్ అనేటువంటిది ఇక ఎంహెచ్సి మాలిక్యూల్ ద్వారా ఇక టీ హెల్పర్ సెల్కి ప్రజెంట్ అవుట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫస్ట్ సిగ్నల్ అంటాం. ఇక ఫస్ట్ సిగ్నల్లో ఇంటర్నలైజేషన్ అవుతుంది. ఇంటర్నలైజేషన్ అయిన తర్వాత ఇక ఎంహెచ్సి రిసెప్టర్ ద్వారా ఇవి ఇక టీ హెల్పర్ సెల్ యొక్క రిసెప్టర్కి వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టీ హెల్పర్ రిసెప్టర్ అనేటువంటిది C40 లైగాండ్ అనే దాన్ని ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాగే బీ సెల్ పైన ఉన్నటువంటి CD40 రిసెప్టర్తో CD40 లైగాండ్ అనేటువంటిది బైండ్ అవుతుంది. ఈ విధంగా బైండ్ అయిన తర్వాత ఈ బైండింగ్ని ఇక్కడ కోస్టిమ్యులస్ అంటారు, కోస్టిమ్యులేటరీ సిగ్నల్ అంటారు. ఇది సెకండ్ సిగ్నల్ అవుతుంది. ఈ విధంగా కోస్టిమ్యులేటరీ సిగ్నల్ అనేది బీ సెల్కు రీచ్ అవుతుంది టీ హెల్పర్ సెల్ నుంచి. తర్వాత ఈ బీ సెల్ కోస్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుంది. ఈ రెస్పాండ్ అయినటువంటి బీ సెల్ అనేటువంటిది సైటోకైన్ రిసెప్టర్స్ అనేటువంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక టీ హెల్పర్ సెల్స్ అనేటువంటిది అలాగే సైటోకైన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ సైటోకైన్స్ అనేటువంటివి ఇక బీ సెల్ రిసెప్టర్స్కి బైండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 సిగ్నల్స్ అనేటువంటిది ఇక బీ సెల్స్కి రావడం జరుగుతుంది. ఒకవేళ బీ సెల్ అనేటువంటిది యాంటీజెన్స్ని ఎన్కౌంటర్ చేయకుంటే యాంటీజెన్స్కి అనేటువంటిది ప్రజెంట్ కాకుంటే ఇక బీ సెల్ యొక్క లైఫ్ టైం అనేటువంటిది తగ్గిపోతుంది. వాటి యొక్క లైఫ్ టైం అనేటువంటిది తగ్గిపోయి ఇక బీ సెల్స్ అనేటువంటివి కంప్లీట్గా చనిపోవడం అనేటువంటిది అపోప్టాసిస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. టీ ఇండిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ ప్రాసెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ టైప్స్ చూద్దాం. ఇక ఫస్ట్ టైప్లో ఇక బీ సెల్స్కి ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టర్స్కి ఇక యాంటీజెన్స్ అనేటువంటివి బైండ్ అవుతాయి. ఈ యాంటీజెన్స్ బైండ్ అవ్వడం ద్వారా ఇక ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఒక సిగ్నల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక సిగ్నల్కి ఇక బీ సెల్ అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ సిగ్నల్ అనేటువంటిది ఇక బీ సెల్స్ పైన ఉన్నటువంటి ఇక టూల్ లైక్ రిసెప్టర్స్ అనేటువంటి ఉంటాయి. ఇక టూల్ లైక్ రిసెప్టర్స్ అనేటువంటివి ఇవి బ్యాక్టీరియా పైన కానీ లేదా ఇతర పారాసైట్స్ పైన కానీ ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ రీజన్స్ని ఇవి ఐడెంటిఫై చేయగలవు. అండ్ ఇవన్నీ కూడా ఇన్నెట్ ఇమ్యూన్ సిస్టంలో మనము చూడొచ్చు. సో ఈ టూ లైక్ రిసెప్టర్స్ అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ చూస్తే ఇక లిపిడ్ పాలిసాకరైడ్ ఉంది. లిపిడ్ పాలిసాకరైడ్ పైన కొన్ని రిపీటెడ్ యూనిట్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ యూనిట్స్ అనేటువంటివి చాలా స్పీసీస్లో కన్జర్వ్ అయి ఉంటాయి. సో అలాగా రిపీటెడ్ యూనిట్స్ చాలా స్పీసీస్లో కన్జర్వ్ అయినటువంటి ఇక మాలిక్యూల్స్ని ఇక టూ లైక్ రిసెప్టర్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఇవి బైండ్ కాగలవు. ఈ టూ లైక్ రిసెప్టర్స్కి బైండ్ అయిన తర్వాత ఇక బీ సెల్ అనేటువంటిది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా టీ హెల్పర్ సెల్ అనేటువంటిది ఇక్కడ బీ సెల్ యాక్టివేషన్కి ఇక్కడ హెల్ప్ అవ్వదు. సో దీన్ని టీ ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటాం. అండ్ థర్డ్ టైప్ చూస్తే థర్డ్ టైప్ ఇది కూడా టీ ఇండిపెండెంట్ ప్రాసెస్. ఈ టీ ఇండిపెండెంట్ ప్రాసెస్లో చూస్తే ఇక్కడ ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టర్తో పాటు ఇక్కడ ఇంకొక మార్కర్ ప్రోటీన్ ఉంది. దీన్ని CD21 మార్కర్ ప్రోటీన్ అంటాం. ఈ CD21 మార్కర్ ప్రోటీన్ ఇక్కడ బీ సెల్ యాక్టివేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టర్తో పాటు. ఇక CD21 అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటిది రెండు కలిసి ఒక క్రాస్ లింక్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. ఈ క్రాస్ లింక్ ఫామ్ అవ్వడానికి ఇక్కడ కాంప్లిమెంట్ సిస్టమ్కి సంబంధించిన C3D ప్రోటీన్ అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. సో కాంప్లిమెంట్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఈ విధంగా ఇక బైండ్ అయ్యి ఇక బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా CD21 అండ్ ఇమ్యునోగ్లోబిన్ రెండింటిని క్రాస్ లింక్ చేయడం ద్వారా. సో ఈ విధంగా బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేషన్ 3 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ మెథడ్లో చూస్తే ఇక టీ హెల్పర్ సెల్ యొక్క హెల్ప్ అనేటువంటిది ఇక బీ సెల్ యాక్టివేషన్కి అవసరం అవుతుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్లో చూస్తే టీ హెల్పర్ సెల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ సెకండ్ టైప్లో చూస్తే ఇక్కడ టూల్ లైక్ రిసెప్టర్స్ అనేటువంటి వాటి వల్ల ఇక బీ సెల్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టర్ ద్వారా కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్
మెథడ్లో చూసే థర్డ్ మెథడ్లో ఇది కాంప్లిమెంట్ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక ప్రోటీన్ ద్వారా క్రాస్ లింక్ ఫామ్ అవుతుంది CD21 అండ్ ఇక్కడ ఉన్న ఇమ్యునోగ్లోబిన్కి. ఆ విధంగా బీ సెల్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 3 ప్రాసెస్లో కూడా బీ సెల్ యొక్క యాక్టివేషన్కి ఒక యాంటీజెన్స్ అనేటువంటిది బీ సెల్స్కి బైండ్ అయిన తర్వాత జరగడం జరుగుతుంది. సో అందువలన ఇక బీ సెల్ యాక్టివేషన్ అనే దాన్ని యాంటీజెన్ డిపెండెంట్ ప్రాసెస్ అని చెప్తారు. అదే బీ సెల్ మెచ్యురేషన్ అనేటువంటిది యాంటీజెన్ ఇండిపెండెంట్ ప్రాసెస్. బీ సెల్ యాక్టివేషన్ అనేది యాంటీజెన్ డిపెండెంట్ ప్రాసెస్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ గురించి. ఇక టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం టీ ఇండిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ కూడా చూద్దాం. సో టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్కి ఏం అవసరమవుతాయని చెప్పాం. ఇక్కడ టీ హెల్పర్ సెల్స్ అనేటువంటిది అవసరమవుతాయని చెప్పాం. ఇక్కడ 3 సిగ్నల్స్ అనేటువంటిది పార్టిసిపేట్ చేస్తాయి బిట్వీన్ బీ సెల్ అండ్ టీ సెల్స్కి అని చెప్పాము. 3 సిగ్నల్స్ అనేటువంటి పాస్ అవుతూ ఉంటాయని. ఏమిటి అవసరం అంటే దీనికి టీ హెల్పర్ సెల్స్ అనేటువంటిది అవసరం అని చెప్పాం. తర్వాత ఏ ప్లేసెస్లో జరుగుతుంది అంటే ఇవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో జరుగుతుంది. ఇది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ అంటే స్ప్లీన్ కావచ్చు అండ్ లింఫ్ నోడ్స్లో జరుగుతుంది. ఎందుకు బీ సెల్ యాక్టివేషన్ అనేది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోనే జరుగుతుంది అనేది మనం గమనిద్దాం. సో అది గమనించే ముందు మనం చూసి ఇక్కడ బీ సెల్లో ఇప్పుడే చెప్పాను ఒక 3 సిగ్నల్స్ అనేటువంటి పాస్ అవుతాయి. ఎప్పుడైతే యాంటీజెన్ ఇమ్యునోగ్లోబిన్కి బైండ్ అవుతుందో ఇక ఇమ్యునోగ్లోబిన్కి బైండ్ అయిన తర్వాత ఇది సిగ్నల్ పాస్ చేస్తుంది. ఈ సిగ్నల్ తర్వాత ఇంటర్నలైజ్ అవుతుంది ఇక రిసెప్టర్ ద్వారా. ఈ యొక్క యాంటీజెన్ ఈ రిసెప్టర్ ద్వారా ఇంటర్నలైజ్ అయిన తర్వాత ఇది మెంబ్రేన్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 ద్వారా ఇది టీ హెల్పర్ సెల్కి ఈ యొక్క పెప్టైడ్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పెప్టైడ్ MHC2 ద్వారా ఇక ఈ టీ హెల్పర్ సెల్ యొక్క రిసెప్టర్కి ప్రజెంట్ అయిన తర్వాత ఈ టీ హెల్పర్ సెల్ అనేటువంటిది CD40 లైగండ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. CD40 లైగండ్ ఎక్స్ప్రెస్ అయ్యి ఇది CD40 రిసెప్టర్తో బైండ్ అవుతుంది. సో ఇప్పుడు కోస్టిమ్యులస్ అనేటువంటిది టీ హెల్పర్ సెల్ నుంచి ఇక బీ సెల్కి వెళ్తుంది. ఈ బీ సెల్కి వెళ్ళినటువంటి ఇక కోస్టిమ్యులస్ ద్వారా ఇక బీ సెల్ అనేటువంటిది ఇక సైటోకైన్ రిసెప్టర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ సైటోకైన్ రిసెప్టర్స్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇక టీ హెల్పర్ సెల్ అనేటువంటిది సైటోకైన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ అనేటువంటి ఇక బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ అయినటువంటి బీ సెల్ అనేటువంటిది తర్వాత ప్లాస్మా సెల్స్ గాను మెమరీ సెల్స్ గాను డివైడ్ అవుతుంది, డిఫరెన్షియేట్ అవుతుంది. ఆ విధంగా డిఫరెన్షియేట్ అయినటువంటి ప్లాస్మా సెల్స్ అనేటువంటి యాంటీబాడీని సీక్రెట్ చేస్తాయి. యాంటీబాడీస్ తర్వాత ఇక యాంటీజెన్తో కలిసి యాంటీజెన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకు ఇవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోని ఇక బీ సెల్ యాక్టివేషన్ జరుగుతుంది చూస్తే మనము ఫస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాము ఇక లింపాటిక్ సిస్టమ్ గురించి. లింపాటిక్ సిస్టమ్ గురించి ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ చూస్తే 100% ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. 100%లో 90% అనేది తిరిగి మళ్ళీ వీన్స్ ద్వారా కలెక్ట్ అవుతుంది. 90% ద్వారా కలెక్ట్ అయిన తర్వాత 10% అనేటువంటిది ఇక లింప్ లాగా ఫామ్ అయ్యి ఆ 10% ఆఫ్ లింప్ అనేటువంటిది తిరిగి ఒక హార్ట్కి చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ విధంగా సర్క్యులేషన్ అనేటువంటిది ఇక హ్యూమన్ బాడీలో జరుగుతుంటుంది. ఇక లింపాటిక్ సిస్టమ్ కూడా మీరు మొత్తం కంప్లీట్ బాడీ మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఈ విధంగా లింప్ అనేటువంటిది ఇక లింపాటిక్స్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఇవి కొన్ని నోడ్స్ అనేటువంటిది ఫామ్ చేస్తాయి. వాటిని లింప్ నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయినటువంటి యాంటీజెన్స్ అనేటువంటివి చూస్తే ఇక హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్స్ అనేటువంటివి బ్లడ్లోకి రీచ్ అవుతాయి. బ్లడ్లోకి రీచ్ అయినటువంటి ఇక యాంటీజెన్స్ అనేటువంటివి ఇవి బాడీ ఆర్గాన్స్లోకి వెళ్తాయి. ఇక బాడీ ఆర్గాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇవి లింప్లోకి డ్రైన్ అవుతాయి. సో లింప్లోకి డ్రైన్ అయినటువంటి ఇక యాంటీజెన్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్న సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేటువంటి లింప్ నోడ్స్లోకి చేరుతాయి. సో ఇక్కడ ఉన్న లింప్ నోడ్లో ఇక యాంటీజెన్స్ అనేటువంటి హైగా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ బీ సెల్స్ అనేటువంటివి వీటిని యాంటీజెన్స్ని ట్రాప్ చేయగలవు, యాంటీజెన్స్ని ట్రాప్ చేసి యాక్టివేట్ కాగలవు. సో ఈ విధంగా లింపాటిక్ సిస్టంలో ఉన్నటువంటి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేటువంటివి ఈ యొక్క బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంటాయి. అలాగే ఇక సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి కొన్ని యాంటీజెన్స్ చూస్తే లేకంటే ప్యాథోజన్స్ చూస్తే ఈ బ్లడ్ బార్న్ ప్యాథోజన్స్ అనేటువంటివి స్ప్లీన్కి చేరుతాయి. ఇక స్ప్లీనిక్ ఆర్టరీ ద్వారా ఇవి లోపలికి ఎంటర్ అవుతాయి. ఇక స్ప్లీనిక్ ఆర్టరీ ద్వారా ఇవి స్ప్లీన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ప్లీన్లో ఉన్నటువంటి పెరి ఆర్టీరియల్ లింపాథిక్ సీత్ వెలుపున్నటువంటి మార్జినల్ జోను అండ్ మార్జినల్ జోన్ దగ్గర బార్డర్లో ఉన్నటువంటి ఇక పొలికల్ సెల్స్, ఈ పొలికల్ సెల్స్లో ఉన్నటువంటి ఇక బీ సెల్స్ ఉంటాయి. ఈ బీ సెల్స్కి ఈ యాంటీజెన్స్ అనేటువంటివి ప్రజెంట్ కాబడతాయి. ఈ బీ సెల్స్కి యాంటీజెన్స్ అనేటువంటివి ప్రజెంట్ కాబడినప్పుడు ఈ బీ సెల్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి. అలాగే సెకండరీ లింఫ్ నోడ్ స్ట్రక్చర్ చూస్తే ఇందులో ఒక క్యాప్సుల్ నిర్మాణం ఉంటుంది. క్యాప్సుల్కి అఫరెంట్ లింపాటిక్స్ అనేటువంటి ఉంటాయి. అఫరెంట్ లింపాటిక్స్ తర్వాత ఇక క్యాప్సుల్కి లోపలగా మనము ఇక ట్రాబికులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక ట్రాబికులర్ స్ట్రక్చర్స్ తర్వాత మనం చూస్తే ఇక్కడ కార్టెక్స్ అండ్ మెడులా 2 రీజన్స్గా ఇది ఉంటుంది. ఇక కార్టెక్స్లో మళ్ళీ అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ కార్టెక్స్ అని చెప్పి 2 టైప్స్గా దీన్ని డివైడ్ చేసుకున్నాం.
ఇక అవుటర్ కార్టెక్స్లో ఉన్నటువంటి ఇక పొలికల్స్ అనేటువంటి ఉంటాయి. ఇక పొలికల్స్లో ఉన్నటువంటి బీ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బీ సెల్స్ అనేటువంటివి ఈ యాంటీజెన్స్కు ఇవి ప్రజెంట్ కాబడతాయి ఎప్పుడైతే ఇవి లింఫ్ నోడ్ ద్వారా ఈ లింఫ్ పాస్ అవుతున్నప్పుడు. ఈ విధంగా లింఫ్ పాస్ అవుతున్నప్పుడు లింఫ్తో పాటు ఉన్నటువంటి యాంటీజెన్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్న బీ సెల్స్కి అవి ప్రజెంట్ కాబడతాయి. బీ సెల్స్కి ప్రజెంట్ కాబడినప్పుడు ఈ బీ సెల్స్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ ప్రాసెస్ ద్వారా. ఆ విధంగా బీ సెల్స్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో యాక్టివేట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఈ యొక్క యాక్టివేషన్ అనేది ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏ విధంగా జరుగుతుంది అనేది. యాంటీజెన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బీ సెల్ యాక్టివేషన్కి. ఏ విధంగా యాంటీజెన్స్ అనేటువంటివి ఇక లింపాటిక్ సిస్టంలోకి ఎంటర్ అవుతాయి అనేటువంటిది చూద్దాం. ఇవి 3 వేస్లో ఇక్కడ కార్టెక్స్లో ఉన్న బీ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. చూద్దాం ఏ విధంగా అనేటువంటిది. సో యాంటీజెన్స్ అనేటువంటివి కొన్ని స్మాల్గా ఉంటాయి అండ్ కొన్ని లార్జ్గా ఉంటాయి. అండ్ స్మాల్గా ఉన్నటువంటి ఇక యాంటీజెన్స్ అనేటువంటివి ఇక అఫరెంట్ లింపాటిక్ సిస్టమ్ ద్వారా ఇవి లింప్ నోడ్కి చేరుతాయి. సో లింప్ నోడ్లోకి చేరిన తర్వాత ఇవి ఇక సబ్ క్యాప్సులర్ సైనస్లోకి రీచ్ అవుతాయి. ఇక సబ్ క్యాప్సులర్ సైనస్లోకి ఇవి రీచ్ అయిన తర్వాత క్యాప్సులర్ సైనస్ నుంచి ఇక పొలిక్యులర్ కండ్యూట్స్ అనేటువంటి ఇక స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిని చూడొచ్చు. ఈ మళ్ళీ స్మాల్ కెనాల్స్ అనేటువంటి ఇక పొలిక్యులర్ కండ్యూట్స్ ద్వారా ఇవి లోపల ఉన్నటువంటి ఇక కార్టెక్స్ రీజన్లకి రీచ్ అవుతాయి. కార్టెక్స్ రీజన్లో మనం బీ సెల్స్ అనేటువంటిది గమనిస్తాం. ఈ బీ సెల్స్కి ఇక యాంటీజెన్స్ అనేటువంటి వాటికి ఇమ్యునోగ్లోబిన్ రిసెప్టార్కి బైండ్ అయినప్పుడు ఈ యొక్క బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ అయినటువంటి బీ సెల్స్ అనేటువంటివి యాంటీజెన్ స్పెసిఫిక్ బీ సెల్స్గా మారడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా అవి బీ సెల్స్ని యాక్టివేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క యాంటీజెన్స్ సైజ్ అనేటువంటిది చాలా పెద్దగా ఉన్నప్పుడు అవి డిఫరెంట్ రూట్లో వెళ్తాయి. డిఫరెంట్ రూట్లో వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే ఇక సబ్ క్యాప్సులర్ సైనస్ దగ్గర ఉన్నటువంటి సబ్ క్యాప్సులర్ సైనస్ మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి. ఈ సబ్ క్యాప్సులర్ సైనస్ మ్యాక్రోఫేజెస్కి ఫాగోసైటిక్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి యాంటీజెన్స్ని కానీ లేదా అంటే బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఇక బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఇది ఇంటర్నలైజ్ చేయవు. ఇవి జస్ట్ వాటి యొక్క మెంబ్రెయిన్ రిసెప్టర్తో బైండ్ అవుతాయి. బైండ్ అయినటువంటి ఇక ఈ విధంగా రిసెప్టర్తో బైండ్ అయినటువంటి యాంటీజెన్స్ అనేటువంటిది బీ సెల్స్కి వీటిని ప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా ప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా ప్రజెంట్ అయినప్పుడు కూడా బీ సెల్ అనేటువంటిది యాక్టివేషన్ చెందడం జరుగుతుంది. అలాగే ఇక కార్టెక్స్ రీజన్లో ఉన్నటువంటి అదర్ కేటగిరీ ఆఫ్ సెల్స్ వచ్చి పొలిక్యులర్ డెండ్రైటిక్ సెల్స్. సో ఈ పొలిక్యులర్ డెండ్రైటిక్ సెల్స్ కూడా ఏమవుతాయంటే ఈ యొక్క లార్జ్ యాంటీజెన్స్ని ప్రాసెస్ చేయగలవు. ఈ ప్రాసెస్ చేసి ఇక లార్జ్ యాంటీజెన్ అనే వాటిని ఇక బీ సెల్స్కి ప్రజెంట్ చేస్తాయి. ఆ విధంగా బీ సెల్స్ అనేటువంటిది యాక్టివేషన్ జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా అఫరెంట్ లింపాటిక్ వెజల్స్ ద్వారా వస్తున్నటువంటి యాంటీజెన్స్ అనేటువంటివి ఈ యొక్క కార్టెక్స్ రీజన్ ద్వారా ఎప్పుడైతే పాస్ అవుతాయి ఇక కార్టెక్స్ రీజన్లో ఉన్నటువంటి ఇక బీ సెల్స్ని యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాక్టివేట్ అయినటువంటి బీ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క యాంటీజెన్స్ని ఇక లింప్ నుంచి క్లియర్ చేయడంలో తోడ్పడతాయి. సో ఆ విధంగా లింప్ నుంచి ఇక యాంటీజెన్స్ అనేటువంటివి లేదా ప్యాథోజన్స్ అనేటువంటివి క్లియర్ చేయబడతాయి. అదే బ్లడ్ నుంచి వీటిని క్లియర్ చేస్తూ స్ప్లీన్ అనేటువంటిది ఉంటుంది. స్ప్లీన్లో కూడా ఈ విధంగానే ఈ యొక్క ప్యాథోజన్స్ కావచ్చు లేదా యాంటీజెన్స్ అనేటువంటివి క్లియర్ చేయడం జరుగుతుంది బ్లడ్ నుంచి. మనం ఈ వీడియోలో బీ సెల్ అనేటువంటిది ఏ విధంగా ఈ యాంటీజెన్స్ ద్వారా యాక్టివేట్ అవుతుంది అనేది ఇక టీ డిపెండెంట్ యాంటీజెన్ యాక్టివేషన్ అనేటువంటిది డిస్కస్ చేసాం. అలాగే టీ డిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ అండ్ టీ ఇండిపెండెంట్ బీ సెల్ యాక్టివేషన్ యొక్క డిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలో మనం చూసాం. అలాగే లింప్ నోడ్లోకి ఈ యొక్క యాంటీజెన్స్ ప్రవేశించిన తర్వాత 3 వేస్లో ఏ విధంగా ఈ బీ సెల్స్ అనేటువంటి వాటిని యాక్టివేట్ చేస్తా అనేది చూసాము. సో ఈ విధంగా యాక్టివేట్ అయినటువంటి బీ సెల్స్ అనేటువంటివి టీ డిపెండెంట్ యాంటీజెన్ యాక్టివేషన్లో ఇవి టీ హెల్పర్ సెల్స్కి బైండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇవి టీ హెల్పర్ సెల్స్కి బైండ్ అయ్యి తర్వాత యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇవి మైగ్రేషన్ అనేటువంటిది ఇక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో చేయడం జరుగుతుంది. అవి ఏ విధంగా మైగ్రేట్ అవుతాయి, మైగ్రేట్ అయిన తర్వాత ఏ విధంగా ఇక బీ సెల్స్ అనేటువంటిది ఫేట్ అనేటువంటిది ఉంటుందనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.